గురుగారు, లక్ష్మీదేవికి ఇరువైపులా 2 ఏనుగులు అభిషేకిస్తున్న మాదిరిగా చిత్రపటాలు గాని, మనకి విగ్రహాలు గాని కనిపిస్తూ ఉంటాయి. వీటి అంతరార్థం ఏంటి? చక్కగా లక్ష్మీదేవిని మనం చిత్రపటంలో గనక చూస్తూ ఉంటే అటుపక్క ఒక ఏనుగు, ఇటుపక్క ఒక ఏనుగు 2 కలశాలతోటి తొండాలతోటి చక్కగా అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటే నిరంతరంగా అభిషేకం చేస్తూ ఉంటాయి. ఎందుకని వచ్చింది అది అని అంటే దీనికి శ్రీ సూక్తం అని అమ్మవారికి సంబంధించి ఒక ప్రసిద్ధమైనటువంటి సూక్తం ఉంది. దానికి వ్యాఖ్యానం రాసిన మహానుభావులు చెప్పారు. ఎందుకని ఇలా ఆ ఏనుగులు అభిషేకం చేస్తున్నట్టుగా చిత్రీకరిస్తారు అని అంటే అది గ్రంథంలో ఉందమ్మా. అందులో ఒక ఏనుగు మమకారానికి ప్రతీక, ఒక ఏనుగు మదానికి ప్రతీక. మన మానవుల్లో ధనం వచ్చినప్పుడు మిగతా అప్పుడు కూడా ఉంటాయి, ధనం వచ్చినప్పుడు ఇంకా విపరీతంగా ఉంటాయి. దాని మీద విపరీతంగా మమకారం ఏర్పడిపోతుంది. ఆ డబ్బు మీద, ఆ సంపద మీద మమకారం ఎప్పుడు ఏర్పడిపోయిందో మదం నన్ను మించిన వాడెవడు, పోరా కళ్ళు నెత్తికెక్కే అంటారు కదా. ఈ మమకారము ఈ మదము ఈ 2 ఏనుగులట. ఏనుక్కి మదం ఉంటుంది కదా, మదజలం అంటారు కదా, ఇంత గొప్పదమ్మ. అందుకే భారతీయ సంస్కృతికి నమస్కారం. ఆ రెండింటిని అమ్మవారు ఏం చేశారట అంటే, ఒరే మీరు నా పక్కన ఉండండి రా, ఒరే మానవుల్లారా, మీరు ఎంతటి వాడికైనా ఎంత కాదనుకున్నా సంపద దగ్గరికి చేరిపోయేసరికి ఆ 2 ఏర్పడిపోతాయిరా. అప్పుడు ఏం చేయాలి, మీరు నా వైపుకు తిప్పండి. ఆ రెండింటిని, మమకారాన్ని మదాన్ని నా వైపుకు తిప్పండి. నా వైపుకు తిప్పి ఇటుపక్క ఆశ అనేటువంటి ఈ కుండలు పెట్టుకోండి. ఈ ఏనుగుల కుండలు అనేటువంటి కలశాలు, వాటితోటి అంటే ధనము ఇప్పుడు ఇంత ఉందో సరిపోతుంది అనుకోం కదమ్మా, ఇంకా పెరగాలి. నా కొడుకు కాదు, నా మనవడు, నా ముని మనవడు, వీళ్ళందరికీ దాచిపెట్టాలి ఈ ఆశ. ఎందుకంటే మానవ బలహీనత నేను ఒప్పుకుంటున్నాను రా అంటుంది లక్ష్మీదేవి. ఈ తొండంలో ఆ కలశం పెట్టుకోండి అంటే ఆ ఆశ అనేటువంటి ఆ కలశంలోంచి తృప్తి అనేటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లు తృప్తిటమ్మ. తృప్తి అనేటువంటి నీళ్లతోటి నన్ను అభిషేకం చేస్తూ ఉండండి. అప్పుడు మీలో ఈ మమకారము మదము ఇలాంటివి ఏదైతే అవలక్షణాలు ఈ డబ్బు రావటంతో పెరిగిపోతూ ఉంటాయో వాటన్నింటినీ నేను అరికడతాను, మీలో రాకుండా నేను చేస్తాను అని లక్ష్మీదేవి మనకి చెప్పటానికి ఇదిగో ఈ ఏనుగుల్ని తన పక్కన అట్టే పెట్టుకుంటుందట. అంటే అన్నమాచార్యుల వారు చెప్తాడమ్మా, ఎంత చాలినంత చాలా అంటే నాకు ఇది సరిపోతుంది అని ఎవడు ప్రతివాడు అనుకోడు కదా, చాలడు అని అంటాడు మహానుభావుడు. కాబట్టి తృప్తి అనేది రావాలి అని అంటే ఇక చాలులే, నాకేదో అమ్మ ఈ 2 పూట్ల తినేటువంటి అదృష్టం కలిగించావు, ఒక ఇంటి భాగ్యం నాకు కలిగించావు, చాలమ్మా. బతికినంతకాలం ఎటువంటి అనారోగ్యం లేకుండా నీ సేవ చేసుకుంటూ నన్ను పోను. తృప్తి రావాలి. ఈ తృప్తి రావాలంటే ఈ ధనం ద్వారా వచ్చిన ఈ మమకారాన్ని మదాన్ని ఈ మొత్తం అమ్మకే సమర్పించాలి. నిరంతరం ఆవిడికి అభిషేకం చేస్తూ ఉండాలి. ఆ తృప్తితో అంటే తృప్తి భావన, అమ్మ చాలమ్మా, అమ్మ చాలమ్మా, నాకు చాలు. ఆ తృప్తి రావటం కోసం అభిషేకం చేయమంది. ఆ తృప్తిని జలంతో పోల్చారు. పెద్దవాళ్ళ దగ్గర మనం తెలుసుకుంటూ ఉండాలి. ప్రతిదాని వెనకాల ఒక అంతరార్థం ఉంది మన భారతీయ సంప్రదాయంలో. ఈ రకంగా తృప్తిని కలిగించమని, ఆ తృప్తిని మీకు కలగచేస్తానని, నన్ను అలా ఆరాధించమని అమ్మ చెప్పటంలో ప్రధాన ఉద్దేశం ఇదిగో ఈ 2 ఏనుగులు.